హాయ్ అండి, నేను మీ డాక్టర్ హిమబిందు. ఈ రోజు మనం సిజేరియన్ సెక్షన్ తర్వాత రికవరీ గురించి మాట్లాడుకుందాం. కాలక్రమేణా సిజేరియన్ సెక్షన్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. సో చాలా మంది మదర్స్ కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి సిజేరియన్ సెక్షన్ తర్వాత చాలా అపోహలు ఉంటాయి. సో ఏది చేస్తే పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో సెక్షన్ నుంచి పేషెంట్ వచ్చిన తర్వాత జనరల్ గా క్లియర్ లిక్విడ్స్ అయితే 2 hours తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్ డైట్ 6 hours తర్వాత తీసుకోవచ్చు. నార్మల్ డైట్ విదిన్ 8 to 12 hours తర్వాత తీసుకోవచ్చు అండి. అండ్ సిజేరియన్ సెక్షన్ లో మనము బ్లాడర్ డ్రైనేజ్ కోసం ఫోలీస్ కెథెటర్ అనేది వేస్తాం. ఎర్లీగా కెథెటర్ ని రిమూవ్ చేయటం వల్ల పేషెంట్ తొందరగా లేచి నడవగలుగుతారు, తన పనులు తను చేసుకోగలుగుతారు. అండ్ పెయిన్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంకొకటి అడిక్వేట్ హైడ్రేషన్. 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవటం వల్ల పేషెంట్ కి మనం స్పైనల్ అనస్థీసియా, ఏదైతే అనస్థీసియాలో సిజేరియన్ సెక్షన్ చేస్తామో ఆ అనస్థీసియా తర్వాత కొంతమంది మదర్స్ కి హెడేక్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అడిక్వేట్ హైడ్రేషన్ వల్ల ఆ హెడేక్ ఛాన్స్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ మనం రొటీన్ గా సబ్క్యూటిక్యులర్ సూచర్స్ అనేది వేస్తాము స్కిన్ కి. దాన్నే జిప్లాక్ సూచర్స్ అని కూడా అంటాము. సో అది 2 days తర్వాత డ్రెస్సింగ్ చేసి అది ఓపెన్ గా పెట్టుకోవటం వల్ల ఏరియేషన్ కి వూండ్ అనేది కూడా చాలా తొందరగా హీల్ అవుతుంది.